సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. త్యాగానికి ప్రతీక బక్రీద్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. 22A నుంచి ప్రజలకు ఎన్డీఏ కూటమి విముక్తి కల్పిస్తుంది. హర్షం వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తాతానగర్ వాసులకు ప్రొసీడింగ్స్ కాపీలు అందచేత. దివ్య దర్శన టోకన్లు జారీ ప్రక్రియను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. వైభవంగా ప్రారంభమైన అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వైఖానస ఆగమయుక్తంగా ధ్వజారోహణ ఘట్టం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీకాళహస్తిలో శనివారం బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను శ్రీకాళహస్తిలోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం ఆయా ప్రాంతాలలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని మత గురువులు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమార్థం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆ నిధులను తీసుకుని వచ్చి శ్రీకాళహస్తిలోని మైనారిటీలు ప్రార్థనా మందిరాలు, మసీదులు, కళ్యాణ మండపాలు నూతన హంగులతో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముని రాజనాయుడు, బషీర్, అస్మద్, సాహిద్ తదితరులు పాల్గొన్నారు. आज बकरीद के दिन पे मस्जिद को आए, अल्लाह को दुआ के कालासर में जो मेरे मुसलमान भाई है सब जने अल्लाह की दुआ से महफूज रहना, बरकरार रहना, सबको अल्लाह का दुआ रहना, ये हमने आज मस्जिद में प्रेयर किया. अंदर కూడా శ్రీకాళహస్తి ఎవరైతే ఉన్నారో మా ముస్లిం సోదరులకి, మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికి కూడా బక్రీద్ ముబారక్. ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మైనారిటీస్ కి చాలా మ్యాచింగ్ గ్రాంట్ లెక్కన 70-30 లేకుంటే 90-10 ప్రకారం ఇచ్చడం జరుగుతుంది. డెఫినెట్ గా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ లో మైనారిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కలుస్తాను. డెఫినెట్ గా అట్లనే స్టేట్ గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు కూడా అట్లనే లోకేష్ గారు మరి ఇక్కడ అరబిక్ స్కూల్ పెడతానని కూడా మాటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా డెఫినెట్ గా వాళ్ళని కలిసి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలని కూడా డెఫినెట్ గా వచ్చే ఇక్కడికైతే మాత్రం నా ఆశ, నా సంకల్పం దేవుడి దేవల్ల, అల్లా దేవల్ల డెఫినెట్ గా ఇక్కడ షాదీఖానా ఒక 500 మందితో 2000 మందికి డెఫినెట్ గా షాదీఖానా వచ్చే 1.5 years 2 years లో ఓపెన్ చేశారు. మళ్ళీ వస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ పార్థసారథి, సుమా, నటుడు రాజీవ్ కనకాల దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సుమా దంపతులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నమస్కారం. ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి, అంతా ఆనందమే. ఇప్పట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం. అంటే ఆయన పిలిస్తే తప్ప రావడం కుదరదు కదండి. అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొందుతుంది. అలాగే పెంపొందింది. థ్యాంక్ యూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మా ఆవిడతో సంతోషంగా ఉంది. పిల్లలు రాలేదు కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తాం. మోగ్లీ ఉందండి కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటా దేవుడి ముందు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయ అధికారులు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తుల దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో జిల్లా కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలన విజయవంతంగా సాగుతుండటంపై శ్రీకాళహస్తీశ్వరి సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన జిల్లా కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన కావించి భరతమాత మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 నెలల సుపరిపాలనలో భారతదేశంలో చిట్ట చివరి పౌరుడు వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు చూస్తున్నారని, భారత్ విజయానికి ఆపరేషన్ సింధూర్ ఎంతగానో దోహదపడిందని, ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని సాధ్యమైందని తెలిపారు. జూన్ 5 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ వారి తల్లి పేరిట మొక్కలు నాటాలని నాటాలని నరేంద్ర మోదీ సూచనలతో దేశంలోనే ఇప్పటికీ లక్షలాది మొక్కలు ప్రజలు నాటి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలియజేశారని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ పేరిట భారతదేశం ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, ఇప్పటికే ప్రపంచ దేశాలు భారతదేశం 4వ స్థానంలో ఉండడం భారత పౌరులు గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుందో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని పోవాలని కోరారు. గ్రామ గ్రామాలకు కేంద్ర పథకాలను తీసుకుని వెళ్లి చిట్ట చివరి పౌరుడి వరకు సంక్షేమ ఫలాలు అందాలని ఈ సందర్భంగా వారు బీజేపీ నాయకులను కోరారు. ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా రక్షణ రంగంలో 2014 నాటికి కేవలం 3,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నటువంటి భారతదేశం నుంచి ఈరోజు 2,83,000 కోట్ల రూపాయల రక్షణ రంగ పరికరాలు ఎగుమతి చేసే విధంగా రావడంతో పాటు భారతదేశంలో రూపకల్పించినటువంటి బ్రహ్మాస్ గాని, ఆకాశ్ గాని, తేజస్ గాని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసే విధంగా వాటి యొక్క పనితీరును కూడా మనం మొన్ననే జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూడడం జరిగింది. అనేక రంగాల్లో ఈరోజు ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో కూడా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సంబంధం ఉన్నవారు ఎంత పెద్దవారైనా శిక్షను అమలు చేయాలంటూ తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడారు. అన్ని వ్యవస్థలను ధర్మారెడ్డి శాసిస్తూ చక్రాధిపత్యం కొనసాగించారని ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అధికారులు వెంటనే స్పందించి ధర్మారెడ్డిని అరెస్టు చేయాలంటూ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత 6 నెలల క్రితం ఒక విషయం వెలుగు చూసాం. ఏంటంటే అది లడ్డూ కల్తీ, లడ్డులో నెయ్యి కల్తీ అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ మారిన వెంటనే ఈ మాట చెప్పింది ఎవరో రోడ్లో పోయి దానే చెప్పలా, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు లడ్డూ కల్తీ జరిగిందని. తర్వాత ఈ విషయాన్నే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన తిరుమలకి పాదయాత్ర చేసి ఇక్కడ ఒక బహిరంగ మీటింగ్ పెట్టి సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గానీ హిందువుల భక్తుల్లో గానీ బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా చెప్పిన విధంగా జరిగింది. ఇవన్నీ చూసాం ఈ ఎపిసోడ్ అంతా. దీనిపైన సిట్ విచారణ మొదలైంది. సిట్ విచారణలో నిన్న మనం చూసి అన్ని పేపర్లు ప్రముఖ పేపర్లు అందులో ఫస్ట్ పేజీలో ఆర్టికల్ వచ్చింది. అసలు లడ్డూలో నెయ్యే లేదు. ఎంత బాధాకర విషయం అంటే ఒక్కసారిగా ఉలికి పడరు దేశంలో. అదేదో సామెత ఉంది ఒకప్పట్లో, పులిహారలో పులి ఉండదంట. లడ్డు నెయ్యే లేదు. నెయ్యి ఎలా వచ్చింది అర్థం కాదు. మనం కల్తీ పాలు చూసాం, కల్తీ నెయ్యి చూసుంటాం, నెయ్యి లేకుండా నెయ్యి చూపించిన ఉన్నారు. అది చాలా బాధాకరం. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్న భాగంగా అసలు సిట్టు అధికారులు కానివ్వండి ఎక్కడ సరే ఎంతసేపు అయినా సరే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న సమాచారం ఉంది. కానీ అసలు దొంగ ఎక్కడా? మాజీ టీటీడీ ఈఓ, ఆయనే చైర్మన్, ఆయనే ఈఓ, అన్ని శాఖలకు టీటీడీలు అన్ని శాఖలకు ఆయనే అధికారి, ఆయనే ధర్మారెడ్డి. ధర్మారెడ్డి ఎక్కడ ఇష్యూలో? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే అన్ని శాఖల మంత్రిగా ఉంటాడో అదే విధంగా ధర్మారెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనే సంస్కృత విద్యాపీఠంకి వైస్ ఛాన్సలర్, ఆయుర్వేదిక్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి, టీటీడీ ఈఓ, టీటీడీ జేఈఓ, టీటీడీ అటెండర్ కూడా ఆయనే. విఐపీలు వస్తే ఎస్వీబీసీ పరకామణి కూడా, దాంట్లో ఆయనే పరకామణి కూడా సూపర్ ఎట్లా వ్యవహరిస్తాడు. ఇంకోరికి ఎవరికి ఆయన అధికారం ఇవ్వాల. టీటీడీలో పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవం కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం. లడ్డు విషయంలో ముందు లడ్డు విషయం మాట్లాడదాం. ఆ రోజు పర్చేసింగ్ కమిటీ, మార్కెటింగ్ కమిటీకి ఎవరైతే టీటీడీ పాలక మండలి సభ్యులు ఉన్నారు, పాలక మండలి సభ్యుల్ని ఇద్దరిద్దరిని ఒక భాగానికి వేస్తారు. ఒకరిని విద్యా భాగం అని, ఇంకొకరు స్పోర్ట్స్ అని, ఇంకొకరు లడ్డు ప్రసాదం అని, ఇంకొకరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని వేస్తారు కాలేజీలకి. ఇలా ఆ రోజు ఆ 4-5 ఏళ్ళు టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఇందులో ఉన్నారు వాళ్ళని విచారించారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు పాపం? వాళ్ళకేం తెలుసు? ఉద్యోగస్తులు ఎవరు చెప్తే భయపడి ఎవరు చెప్తే చేస్తారు. ఉద్యోగస్తులకు ఏం తెలుసు? అసలు వాళ్ళు చెప్తే చేస్తారు, చేయకపోతే ఉద్యోగం పెరికేస్తారు. లేకపోతే తిరుమలలో ఒక సీఏ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన చెప్పి జైల్లో పెడతారు, 4-5 కేసులు పెడతారు. జరిగింది అందరికి తెలిసిందే కదా. నేను కూడా బాధితులే కదా. నేను ధర్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంతా నాకు నోటీసులు వచ్చేది, నన్ను పిలిపించేది కొండకి. కొండ మీ సేత నగిరి మీ సేత చిత్తూరు మీ సేత పుత్తూరు, ఏడో చోట తగ్గిస్తారు. ఇదిలో అదే పనులు ఉంటారు. ఎంత క్రిమినల్స్గా ఉన్నారంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెడితే తప్పు ఉరిదీయాలి. బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలామంది కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, నెయ్యి లేకుండా ఎట్లా మే 4 ఏళ్ళు నీళ్ళనేసి 5 ధర్మారెడ్డి ఆడదానికి కూడా లాక్కరండి, పట్టకరండి, ఎంక్వైరీ చేయండి, కూర్చోబెట్టండి. సంవత్సరం అయింది, ఎక్కడ ధర్మారెడ్డి? ఎవరు కాపాడుతారో తెలియాలి. లడ్డూ విషయంలో ఇంత ఇష్యూ జరిగితే చాలా బాధాకరం. ఆయన తెలియకుండా ట్యాంకర్లు పైకి పోతాయా? నాకు తెలిసి అందుకే ధర్మారెడ్డి ఎప్పుడు లడ్డు తినలేదేమో. ఎవరో ఒక స్వామి చెప్పాను నాకు,
ఈ మధ్య కాలంలో గుడికి పోతే కొండకు పోతే ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం ఏంటంటే ధర్మారెడ్డి కనిపిస్తే సార్ లడ్డు తీసుకోవచ్చంటే నాకింతకు లడ్డు అంటే వాడు తెలిసి దొంగకి ఈ లడ్డు కల్తీ అనేసి ఈ కల్తీ లడ్డూల్ని కోట్లాది మంది భక్తులు తిన్నారు, తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధర్మారెడ్డిని మీద విచారణ పెట్టండి, తీసుకురండి, కూర్చోబెట్టండి. లడ్డు ఒకటే కాదు, అన్ని విభాగాల్లో ధర్మారెడ్డి ఏలు పెట్టినాడు. బయటికి తీయండి, నిజాయితీ పురుడితే వదిలేయండి, ఎంక్వైరీ చేయండి, సిట్ విచారణ జరుగుతుంది, రకరకాల విచారణలు ఉన్నాయి, బిజినెస్ ఎంక్వైరీలు ఉన్నాయి, అన్నీ చేయండి. ఎట్టో శ్రీవాళ్ళ దొరకలేదు, నువ్వు తప్పించుకున్నావు, దేవుడి ప్రసాదం తప్పించుకోలేవు కదా, దొరుకుతావు. ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి. అది ఏ వ్యవస్థ అయినా సరే, కొంతమంది వ్యక్తులు బాధపడినా సరే, ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి. జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర బక్రీద్ పండుగ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలుపుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితరులు తెలిపారు. బక్రీద్ పండుగ ఈదుల్ అదా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ అని, త్యాగానికి, దాతృత్వానికి ప్రతీక అని, ముస్లిం సోదర సోదరీమణులు సుఖ సంతోషాలతో సుహృద్భావ వాతావరణంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా సుమారు 34.46 లక్షల రూపాయల విలువైన 3 ఆభరణాలు టీటీడీ సమర్పించింది. తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు 34.46 లక్షల రూపాయలు విలువ చేసే 3 బంగారు ఆభరణాలు, వాటిలో స్వామివార్ల దీర్ఘచతురస్ర పథకం 1, అమ్మవార్ల దీర్ఘచతురస్రాకార 2 పథకాలను శాశ్వత ప్రాతిపదికన టీటీడీ బహూకరించింది. స్థానిక శ్రీ ఎదురాంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను ఊరేగింపుగా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో ఎం లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు గరుడ సేవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి బజారు వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు, వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింపజేశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ విఆర్ గురురాజస్వామి, ఏవీఎస్ఓలు రాజశేఖర్, మోహన్ రెడ్డి, పలువురు అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుని వేదస్వరూపునిగా పేర్కొన్నాయి. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యతత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, నిత్యనిష్ఠ, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుత్మంతుని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, డిప్యూటీ ఈఓలు లోకనాథం, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, పలువురు అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాంగ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం శ్రీవారు బంగారు తిరిచ్చుపై 4 మాడ వీధుల్లో విహరిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7:30 నుండి 8 గంటల మధ్య మిథున లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరి పూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణ కార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, 3 కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
కాగా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్వి మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టీటీడీ కోరుతోంది. అనంతరం ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 6:30 గంటల వరకు ఊంజల్ సేవ ఘనంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 7 నుండి 8 గంటల వరకు వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు రూపొందించారు. భక్తులకు వేసవిలో ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రథమ చికిత్సా కేంద్రం, ఆయుర్వేద వైద్యశాల తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గోవిందనామ స్మరణలతో తిరువీధులు మారుమ్రోగుతున్నాయి. భజన మండలి కళాకారులు చేసిన గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సంప్రదాయ వస్త్రాలతో, నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుండి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, నాగేశ్వరరావు, కుండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, మధు, మేకల గంగయ్య, మురళి, విగ్రహాల కళ్యాణి, కళావతి, పార్వతి, జయమ్మ, సుభద్రమ్మ, అరుణ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగర సంకీర్తనలో శనివారము, 7 వారాల్లో చివరి రోజు శనివారము. ఈ శనివారం రోజు ప్రజల యొక్క క్షేమాలను కోరుకోవడానికి శని భగవంతుడు ప్రపంచంలో అందరినీ పట్టి పీడించాడు. కానీ మహావిష్ణువుని మాత్రం ఇంకా పట్టలేకపోతున్నాడు. రేపుకి రూపు లేకుండా రోజు రోజు తిరుగుతున్నాడు శనీశ్వరుడు ఆ యొక్క మహావిష్ణువుని పట్టడానికి. కానీ కలియుగంలో తిరుమల క్షేత్రంలో శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధానంలో తిరుపతి నగర సంకీర్తన శనివారం చేస్తున్నాము. కాబట్టి ఈ శనివారం రోజు ఎవరికి కష్టాలు లేకుండా, శనిదోషం లేకుండా భగవంతుడు ఎల్లవేళ క్షేమస్థైర్య, ధైర్య, విజయ, వీర్య, అభయాయురారోగ్య, భోగభాగ్యాలను, ధనకనక వస్తువాహనాలను ఇవ్వాలని మరి నగర సంకీర్తనలో గోపీనాథ్ గారు మా యొక్క ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన చేస్తున్నాము. కాబట్టి తిరుపతి ప్రజలు, వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఆ భగవంతుడు రోజు రోజున క్షేమస్థైర్యాలను ఇవ్వాలని మరి కోరుకుంటూ ఆ యొక్క ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం నగర సంకీర్తనలో భాగంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఆనందదాయకము. అందులో ఈరోజు పొద్దున్న హనుమంత వాహనము సందర్భంగా మాకంతా చాలా ఉత్సాహంతో 4 మడ వీధుల్లో భజనలతో, కోలాహలంతో మేమంతా భజన సంకీర్తనలతో
నాలుగుమడ వీధులు తిరగడము చాలా ఆనందదాయకము. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మన గోపీనాథ్ గారు ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో మనకు ఉదయమే లేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటిది, మళ్ళీ హరినామ సంకీర్తన చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అవయాలన్నీ స్పందించి విశేషమైనటువంటి ఉదయమే స్నానం చేసి నగర సంకీర్తన చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు తెలియజేసినారు. ఆరోగ్యవంతంగానూ ఉంటుంది, భక్తిపరంగానూ ఉంటుంది. ఈ గోపీనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధర్మవరం నుంచి వచ్చాను. నా పేరు నక్కల వెంకటేశ్వరు. ఈ కార్యక్రమానికి ఈరోజు నగర సంకీర్తన చూసే ఇక్కడ వచ్చాను. కాబట్టి ఈ దేవదేవుడు అనుగ్రహం నాకు ప్రసాదించాడు. ఇలాగే అందరికీ ప్రసాదించాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి లఘు దర్శనం ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు ముగియనుండటంతో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో స్వామివారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోంది. పేద ప్రజల సొంతింటి కళను కాలరాసేలా గత ప్రభుత్వం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో విధించిన 22A ఎన్డీఏ ప్రభుత్వం తొలగించడం పట్ల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తాతయ్యగుంట, మల్లయ్యగుంట ప్రాంతాల్లో భూ రిజిస్ట్రేషన్లపై విధించిన 22A బ్యాన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకులను ఆ కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ భరణి యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో వందల సంవత్సరాలుగా నివాసముంటున్న వారు సొంతింటి కళను సాకారం చేసుకోలేక విధించిన 22A బ్యాన్ను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 22Aను రద్దు చేశామని, అలాగే ప్రజలకు ఏ సమస్య రాకుండా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేకుండా బ్యాంకుల నుండి రుణాలను పొందలేరని, పేద మధ్యతరగతి ప్రజలు వారి పిల్లలను చదివించుకోవడం కోసం, ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయడం కోసం గృహ రుణాలను పొందలేక ఇబ్బందులు పడేవారని, అలాంటి వారికి స్వాంతన కలిగించడం కోసం 22A నుంచి విముక్తి కల్పించారని గుర్తు చేశారు. ఊరు తిరుపతి పుట్టినప్పుడు పుట్టిన ఇండ్లు ఇవి కొంతవరకు ఆయనకు కావాల్సిన అక్కడక్కడ 22A తీయడం జరిగింది. కక్ష పెట్టుకొని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరని ఇక్కడ మన తాదాయగుంట కట్ట మనకు కనిపించే ఏరియా ఇదంతా కూడా ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే అంతా కూడా 22Aలో ఉండింది. ఎప్పుడు పెట్టారు ఇది 22Aలో? 2 ఎకరాల 49 సెంట్లు ఇది. మన తిరుపతి పుట్టినప్పుడు మన తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెనక నుండి వెనకల కట్ట ఏర్పడటం, మన చిన్ననాటి నుంచి మేమందరం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురాలు ఉన్నారు. వీళ్ళకి కొంత ఆ ఇళ్ళకి పట్టాలు లేకుండా, రిజిస్ట్రేషన్ కాకుండా చాలా ఇబ్బంది పడతా మన అవసరాలకి మనం లక్షలు పెట్టుకుని ఇల్లు కూడా మనం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అన్న ఎంఆర్ఓ, రిటైర్డ్ ఎంఆర్ఓ నరసింహనాయుడు అన్న, జనసేన నాయకులు అన్న కూడా పైకి వస్తే స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాను. మర్చిపోయినాడు, గుంపులో కనిపించినాడు, మన కనిపించలే అన్న. నరసింహనాయుడు అన్న కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మనం 22Aలో ఉన్న దీనికోసం ఎంతో కష్టపడడం జరిగింది. అప్పుడు మన కూటమి తరపున, ఎన్డీఏ కూటమి తరపున మన అన్న ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రెస్టేజ్గా ఎలా అయినా సరే
ఈ ప్రాంతంలో అంతా కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని అప్పుడున్న వరుణ్ యాదవ్ వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది. అప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నాడు. అంటే వరుణ్ యాదవ్ దాదాపు 6 నెలల నుంచి కరుణాకర్ రెడ్డి ఇంటికి తెల్లారి మధ్యాహ్నం రాత్రి తిరుగుతూ ఉంటే ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానీ కర్ణాటక కొడుకు కానీ వరుణ్ యాదవ్కు సమాధానం చెప్పిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఆ అసంతృప్తితో ఉన్నాడని కొంత నాకు తెలిసిన తర్వాత నేను హేమంత్ వరుణ్ యాదవ్తో ఇంటికి మాట్లాడడం జరిగింది. వరుణ్ యాదవ్ రేపు గవర్నమెంట్ వస్తే మీకు ఏం చేయాలని మేము చేస్తాం, మీకు ఒక అండదండగా మేము ఉంటాం, మీకు ఏం కావాలో చెప్పంటే అతను ఒకటే అడిగాడు, నాకు పదవులు వద్దునా, నాకు ఏది అవసరం లేదు, నేను మీ మీద ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతోనూ ఎమ్మెల్యే గారు నరసింహ యాదవ్ మీరు అందరిపైన నమ్మకంతో నేను పార్టీలో చేరతాను, కానీ నాకు ఎక్కడ అవమానం జరిగిందో కరుణాకర్ ఇంటి దగ్గర 22A ఉన్న దాన్ని ఇక్కడ మీరు దగ్గరుండి తీయిస్తే చాలు అనేసనే అనాది ఖచ్చితంగా చేస్తాము అని వరుణ్ యాదవ్ని తీసుకొని పోయి ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న దగ్గర పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా అన్నకు చెప్పేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి నువ్వు ఎమ్మెల్యే గారికి గెలుస్తానే మొదటి పనిగా ఇది చేసి పెడతాం మురళి, నువ్వు ధైర్యం చూపు అతనికి, ధైర్యంగా పార్టీలో చేర్చుకుంటాం అని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పార్టీలో చేరారు. చేరిన తర్వాత కరెక్ట్గా ఒక 2 నెలలకి ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అందరం కూడా పోయినాం. ఇక్కడ స్టేజ్ పైన ఉండే వాళ్ళందరం కూడా పోయేసి మేము ఆ రోజు మనం మాట ఇచ్చాము అంటే ఇమీడియట్గా ఆయన లెటర్ ప్యాడ్ టైప్ చేసి కలెక్టర్కి జేసీకి సార్ ఇది 22A ఉంది, దీన్ని ఇమీడియట్గా మీరు లిఫ్ట్ చేయాలా, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, నేను కూడా క్యాన్వాస్ పోయినప్పుడు నన్ను కూడా 2-3 అక్కడ అడగడం జరిగింది అని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్కి ఎత్తుకొని ఇవ్వటం, 4 మాటలు వరుణ్ యాదవ్ తిరగటం, మళ్ళా నరసింహ యాదవ్ కూడా 2-3 మాటలు కలెక్టర్కి జేసీకి చెప్పటం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని ఈ 22A చేయడం జరిగింది. దాదాపు మనం కుటుంబాలు 100 నుండి 150 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా ఈరోజు సంతోషంగా ఆనందంగా ఇక్కడికి చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాకు సహకరించిన కూటమి నాయకులకి మేము చిన్న సన్మాన సత్కారం చేసుకుంటాం. ఒక పారి సారోల్ని ఇక్కడికి రమ్మంటే బాగుంటుంది, లేదు మేము ఇంతమంది అక్కడికి రాలేము, వస్తే 20-30 మంది రాగలుగుతాం, కానీ మీరు సార్ని ఎమ్మెల్యే గారిని పిలిపిస్తే బాగుంటుందంటే పోయి అన్నని కలవడం జరిగింది. అన్న వెంటనే ఒప్పుకొని నేను 7వ తేదీ ఎన్ని పనులు ఉన్నా ఎక్కడున్నా నేను వచ్చి హాజరవుతాను మురళి, మనకి అక్కడ బాగా ఓట్లు పడినాయి, మనకు అందరూ ఆడ సాయం చేసినారు, నన్ను ఆదరించారు వాళ్ళు, కాబట్టి నేను తప్పకుండా నేనే వాడికి గంగమ్మడి దగ్గరికి వచ్చి అందరినీ కలుస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం రావడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా దీనికి సహకరించిన మన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మన పెద్ద ఆయన ముబ్బరావరెడ్డి గారు కుమారులు, ముబ్బరావరెడ్డి గారు మనకి ఎంత మంచివారో, ఈ కట్టపైన ఈరోజు కట్ట నిలవడంలో కూడా పెద్ద ఆయన ముబ్బరావరెడ్డి ఆయన సహాయ సహకారాలు కూడా ఆ రోజు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉండటం, కానీ ముసలిరెడ్డి ఆ రోజు ఇక్కడ కార్పొరేటర్ కౌన్సిలర్గా ఉండటం, ముసలిరెడ్డి అన్న ఆ రోజు పెద్ద ఆయనతో ఆయన ఫాలోవర్గా ఉండటం, అట్లా రామిరెడ్డి అన్న కూడా ఆ రోజు ఈ కట్టకి ఎంతో ఆ ఇల్లు తీయకుండా పట్టకుండా కాపాడడంలో పెద్ద ఆయన ముబ్బరారెడ్డి గారు కూడా దీనికి సహకరించారు. వాళ్ళ అబ్బాయి ముబ్బదేవరెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా దీనికి సహకరించిన మన డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, అదేవిధంగా ఈ కట్టకి వారసులైన సుధాకర్కి, అదేవిధంగా జనసేన మన యువ నాయకుడు రాజారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ దొడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి బాజీ ఇక్కడ కార్పొరేటరు, ఈ కట్ట కోసం ఆ రోజుల్లోనే సూర్యాసంతో మాట్లాడుతూ ఉండేవాడు. 22A రిమూవ్ చేయించడం ఇదొక్కటే కాదు, ఈ తిరుపతిలో చాలా ఏరియాలో అది ఆ సెక్షన్ అప్లై చేస్తున్నారు. ఇందాక మొదలు చెప్పినట్టుగా ఊరు పుట్టిన ఊరు ఇది. ఎప్పుడో 4-5 సంవత్సరాల ముందు నుంచి ఉన్న ఇల్లు ఎప్పటి నుంచో బతుకుతున్నారు. ఇక్కడే కాదు, ఈ రెడ్డి కాలనీ కానీ ఈ పక్క కాపీది లేఅవుట్ కాపీది మొత్తం చాలా వరకు కూడా ఈ 22Aలోనే ఉంది.
దాన్ని ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా 30 అంకణాల లోపల ఉండే వాటన్నిటి కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఇచ్చేశారు ఆర్డర్. అంతేకాకుండా పూర్తిగా 22A ఎత్తిచ్చేయాలా, ఎందుకంటే ఇల్లు కట్టుకునేవాడు ఎవరు సొంత డబ్బులు పెట్టి కట్టుకోలేడు, ఖచ్చితంగా బ్యాంక్ లోన్ పోవాల్సి వస్తుంది. బ్యాంక్ లోన్ పోవాలంటే ఆ సెక్షన్ ఉండగా ఏ బ్యాంకులో కూడా లోన్ ఇవ్వరు. ఆ 22A ఉంటే లోన్ అనేది రాదు. 22A తీస్తేనే వాళ్ళకి లోన్ వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కళ ఇల్లు కట్టుకోవడం, సొంత ఇంట్లో ఉండాలనుకునేది. దాన్ని లేకుండా చేస్తున్నటువంటి సెక్షన్ పెట్టి లాస్ట్ ప్రభుత్వం చాలా హింసించారు. వాళ్ళు అలా పెట్టడానికి కూడా ఒక ముఖ్య కారణం ఎలా అంటే ఈ ప్రజలందరినీ ఏదో విధంగా లవ తీసుకోవాలా. ఇది ఇప్పుడు పెట్టి ఎలక్షన్ ముందు దీనిని ఎత్తేస్తే మన మీద ఫేవర్ చేసినాం, దాన్ని చూసి ఓట్లేస్తారు, మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ సెక్షన్ పెట్టడం జరిగింది. కానీ లాస్ట్ మూమెంట్లో దాన్ని ఎత్తడానికి వీలు కాకుండా ఎత్తలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూడిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 22A మొత్తాన్ని కూడా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి మా కృషి కూడా ఎప్పుడు ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయక సహకారాలు అందిస్తానని చెప్పారు. పాపం ఆయన ఏం చెప్పినా కూడా, మనం ఏం చెప్పినా కూడా నమ్మకుండా అన్నిటికీ ముందుంటున్నాడు, ముందుండి చేస్తున్నాడు. ఆయనకి మా వంతు సహాయం ఏది కావాలన్నా చేస్తాం. చేసి ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం భరణి అండ్ హేమంత్ ఇద్దరు మమ్మల్ని పిలిచారు. ఇది మేము చేసేది ఏం పెద్ద విషయం కాదు. ఇది దీనికి ఇంత సన్మానాలు చేర్చుకునేంత గొప్పవాళ్ళం కూడా ఏం కాదు మేము ఇక్కడ. కానీ వాళ్ళు ఏదో పిలిచారని చెప్పేసి రావడం జరిగింది. దీనికి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఇందాక పెద్దలు చెప్పారు, రాజకీయ లబ్ధి కోసం శాంతియుతంగా ఉన్న ఇళ్లను 22Aలో పెట్టి శాంతి లేకుండా చేసిన దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలిలో చాలా చోట్ల, ఉదాహరణకి పెదకాపు లేఅవుట్, వరదరాజుల నగర్, మన రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, ఇంకా చాలా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా 22Aలో పెట్టి భయభ్రాంతులు చేసి మళ్ళా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేశారు. ప్రజలు గమనించారు, తీర్పు ఇచ్చారు. ఎప్పుడు రాజకీయాలకు ఇంకా భవిష్యత్తులో రాని తిరుపతిలో ఎమ్మెల్యేగా ఏదే పదవి కూడా ఆశించనంత తీర్పుని తిరుపతి ప్రజలు ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా తిరుపతి ప్రజలకు ఏది చెప్పినా చేయడానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననేసి కూడా మరొకసారి తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ఒక్క తాతానగర్ గంగమ్మ గుడి ఏరియాలో 27వ డివిజన్లో మన సోదరులు బర్నీ యాదవ్ గారు ఒక రిప్రజెంటేషన్ చాలాసార్లు గుడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దాన్ని మన డివిజన్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి ఇదే కాదు, ఒక కల్వర్ట్ పూజలు చేసినప్పుడు కూడా మొత్తం రాజకీయ లబ్ధి కోసం గాడీలు కూడా వేశారు, రోడ్లు కూడా లేకుండా చేశారు. హోటల్ యజమానులు, వీధి యజమానులు అందరూ కూడా రోడ్ల నుంచి కూడా నేరుగా పోవాలనుకుంటే అక్కడ కూడా గాడీలు కొట్టేసి ఇటు తిరుక్కొని అటు తిరుక్కొని పోయే విధంగా అరాచకం సృష్టించాడనేసి కూడా ఆ రోజు నుంచి కూడా పులిగోరు మురళి చెప్పడం జరుగుతూ ఉంది. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ కల్వర్టుని నిర్మించి ఆ రహదారులంతా కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసి రహదారులు కూడా తాత్కాలికంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 50 సెంట్లు తాతానగర్లో గంగమ్మ గుడి ఆలయం ముందు దాదాపు 45 మంది నివాసులకు ఈరోజు 22A నుంచి తొలగించి వాళ్లకు నివాస స్థలం సుస్థిరంగా ఉండే విధంగా ఎప్పటికీ వాళ్ళు ఉండే భూమి, వాళ్ళు ఉండే ఇల్లు వాళ్ళకు సొంతంగా ఒక బ్యాంకులో పెట్టుకున్నా కూడా లోన్లు ఇచ్చే విధంగా ఎక్కడైనా అప్పు చేయాలనుకున్నా లోన్లు ఇచ్చే విధంగా ఈరోజు మీకు హక్కు కల్పించారంటే అది కేవలం పులిగోరు మురళి, బర్నీ యాదవ్ గారి కృషి. ఈ ఏరియాలో ఉన్న నాయకులందరూ కూడా కృషి చేశారు. వాళ్ళ ప్రోద్బలంతోనే
మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ బన్సల్ గారు, వీళ్ళిద్దరు కూడా చెప్పిన వెంటనే దీనిని 22A నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క 50 సెంట్ల భూమిని క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా, ఏరియా ఇన్ఛార్జీలు కూడా చెప్పడం జరిగింది. నేను కోరుకునేది ఒకటే, తిరుపతి పట్టణంలో నివాస స్థలం ఉండేది ఎక్కడైనా సరే 22Aలో ఉంటే అక్కడక్కడ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ దృష్టికి ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఒక లెటర్ పెట్టండి. ఆ లెటర్ పెట్టి మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా మన రెవెన్యూ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించే దిశగా అన్నింటినీ ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ఇది మనం కట్టుకున్న ఇల్లు, మన జాగా మన సొంతం కావాలి. దీన్ని ఏదో గవర్నమెంట్ భూమిలో చేర్చేస్తే ఇల్లును ఏం చేయలేరు, జరగదు. కాబట్టి ఇల్లుతో పాటు మీరుండే స్థలం కూడా మీకు సొంతమయ్యే విధంగా కృషి చేయడం, ముఖ్యంగా పులిగోరు మురళిని, వర్ణ యాదవ్ని, ఇంకా ఈ డివిజన్లో ఉన్న మహిళా సోదరి సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు కూడా చెప్పడం జరిగిందనేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ సర్వే నెంబర్ 48లో గంగమ్మ గుడికి చెందిన 50 సెంట్ల భూమిని కూడా తాతానగర్కి తెలియజేయడం జరిగింది. 22A నుంచి తొలగించి వాళ్ళకి ఈరోజు నివాస స్థలం కూడా ఇవ్వడం జరిగింది. 22A నుంచి తాతానగర్ భూమిని తొలగించాలని చాలా ప్రెషర్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నిటిని కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాము. అంతేకాకుండా మల్లయ్యకుంట నివాసులు సమస్యను కూడా బర్నీ యాదవ్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మల్లయ్యకుంట సమస్యలు కూడా ఖచ్చితంగా మల్లయ్యకుంట సమస్యలే కాదు, ఇంకా మన తిరుపతి పట్టణంలో మన నియోజకవర్గ పరిధిలో ఏ సమస్య ఉన్నా ఇందాక చెప్పాను, మరలా చెప్తా ఉన్నాను, అక్కడక్కడే కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు చేసే బాధ్యత నాది ఉన్నదనేసి కూడా మీకు మరలా ఒకసారి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మన పేదల సంక్షేమానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏ సమస్య అయినా స్పందిస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి గారు, అన్నిటికన్నా మంచి యువబలం నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా స్పందించి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే దిశగా చేస్తున్నారు. ఆ దిశలోనే మేమందరం కూడా నియోజకవర్గంలో అందరూ కలిసి సమస్యలను పరిష్కరించాలని కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా మీకు పరిష్కరించేదానికి మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామనేసి తెలియజేసుకుంటూ, ఇది నా ఒక్కడి కృషి కాదు, అందరి కృషి జరిపితేనే ఇది 22Aలో నుంచి ఈరోజు ఇక్కడ విముక్తి కలిగింది. ఇది ఆరంభం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నింటి కూడా ఖచ్చితంగా నాయకుల సహకారంతో చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైన ప్రతి ఒక్క మహిళా సోదరికి, పెద్దలకు, నా వేదికపైన నాయకులందరికీ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరపనున్నారు. ఇందుకు గాను దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సకల గణాలకు అధిపతి అయిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలిగి విద్యాభ్యాసంలో సమస్త విఘ్నాలు తొలగిపోవాలనే ఆకాంక్షతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు,
వైదిక కమిటీ సభ్యులు సోమశేఖర్ గురుకుల్, రాకేష్ గురుకుల్ మాట్లాడుతూ స్వామివారి ఆస్థాన మండపంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం వారు పిల్లలకు ఉచితంగా పలక బలపం అందించి వారిచే తొలి అక్షరాన్ని దిద్దించేందుకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 1000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా అధికారులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనల మేరకు రేపటి రోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్టు ఆలయ ఆగమ వైదిక కమిటీ వేద పండితులు వారు నిర్ణయించారు. ఆ ప్రకారం రేపు జరుగు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి చిన్నపిల్లలు అంటే స్కూల్ నందు చేరు చిన్నపిల్లలకు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పలకా బలము నందు ఓం నమ శివాయ నామకరణంతో అక్షరాభ్యాసం ప్రారంభించి వినాయకుడి చెంత విజ్ఞానం కలిగేలాగా విద్యాబుద్ధులు వచ్చి అత్యధికంగా వాళ్ళు అత్యున్నతులకు ఆస్కారం కలిగజేసి ఆశీర్వాదం చెందుతూ ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నందు పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైంది. అదేవిధంగా దేవస్థానం వారు పిల్లలకు పలక బలపము మరియు పూజా సామాగ్రిని దేవస్థానం వారే ఉచితంగా సమకూర్చబడను. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు గౌరవ కలికిరి మురళీమోహన్ గారు మరియు చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు హాజరై ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వారు సామూహిక చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమము రేపు 7 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నది అందరికీ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని అన్ని సామగ్రి కూడా దేవస్థానం వారే ఉచితంగా సమకూర్చెదరు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అత్యున్నత విద్యకు పోవాలని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాక క్షేత్రమునందు రేపు అనగా 8వ తేదీన ఆదివారం నాడు సామూహికంగా చిన్నపిల్లలందరికీ కూడా స్వామివారి చెంత అక్షరాభ్యాసం చేయుటకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్ణయించి ఉన్నారు. త్వరలో ప్రారంభమవుతున్నటువంటి పాఠశాలల యందు ప్రవేశం కొరకు స్వామివారి అనుగ్రహం పొందుటకై, అలాగే చేసేటువంటి పని యందు సకల విఘ్నాలు తొలగించుటకై, ఉన్నత విద్యావంతులై ఈ దేశానికి ఉపయోగపడాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారి చెంత అక్షరాభ్యాసం సామూహికంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం వల్లే రేపు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా స్థానిక శాసనసభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలో వైదిక ఆగమ కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం కోసం స్వయంభూ వరసిద్ధి వినాయక క్షేత్రం సమాయత్తమైనది. కావున ఈ పనిని సద్వినియోగం చేసుకుని స్వామివారి ఆశీస్సులని తమ పిల్లలకు అందివ్వగలరని, అలాగే ప్రప్రథమంగా నూతనముగా పాఠశాల యందు చేరేటువంటి చిన్నపిల్లలు అంటే ప్రాథమిక విద్యను అభ్యసించే వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి మరియు అమ్మవారుల యొక్క అనుగ్రహాన్ని పొందగోరుచున్నాము. అలాగే ఈ అక్షరాభ్యాసం చేయుటకు ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నాధిపతిని కొలిచినట్లుగానే విద్యను ఆరంభించాలన్నా కూడా ఒక సమయం ఉంటున్నది. ఆ సమయాన్ని ఈ క్షేత్రం నందు సద్వినియోగపరుచుకోవడం ఎంతో విశేషమైనటువంటిదిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతలలాగా పూజిస్తారని, అటువంటి స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాల అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మించేందుకు
రైతులు, మహిళా రైతులు తమ భూములను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అందజేసి త్యాగం చేశారని, అటువంటి రాజధాని నిర్మాణానికి సహకరించిన మహిళలను అగౌరవంగా మాట్లాడడం తగదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మహిళా నాయకురాండ్లు కుమారమ్మ, కళ్యాణి, భారతి, సరోజమ్మ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రమంతా సాక్షి ఛానల్లో ఉదయం మురళీకృష్ణ అనే అతను మాట్లాడింది ఏమనే విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మహిళా లోకం కూడా అంతా బగ్గుమంటున్నారు. ఎందుకంటే 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. భూముల్ని సేకరిస్తే దానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చి భూమి పూజ చేసి నీరు మట్టి ఇచ్చి ఇదే రాజధాని అని ఆనాడు చెప్పడం జరిగింది. మాట తిప్పను మడమ తిప్పననే జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019లో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత సీఎం అయినాక 3 రాజధానులను తీసుకొని వచ్చి 3 రాజధానుల కథ మహిళా రైతుల్ని కొట్టి వాళ్ళ మీద లేని కేసులు పెట్టి వాళ్ళని చాలా హింసలకు గురి చేశావు. చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. ఎందుకంటే రైతుల కన్నీరు ఎలా ఉంటుందని నీకు ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటుండేది ఎక్కడంటే తాడేపల్లి, అది ఎక్కడ రాజధాని దగ్గరే కదా. నీ కొంపలో ఉండేది కూడా ఆడవాళ్లే కదా. నువ్వు కూడా రాజధాని ఇంట్లోనే కదా ఉన్నావు. మళ్ళీ నీ ఛానల్లో ఈరోజు కంపెనీలు వచ్చి ఈరోజు మళ్ళీ 40,000 ఎకరాలు 40 ఎకరాల్లో ప్రజలు ఇవ్వడానికి మళ్ళీ రైతులంతా ముందుకొచ్చి మళ్ళీ డెవలప్మెంట్ కంపెనీలు అంతా వస్తుంటే దేశంలోనే నెంబర్ 1గా చేయాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలనుకుంటుంటే దానికి మళ్ళీ ఎలా నాశనం చేయాలనే దురుద్దేశంతో నీ సాక్షి ఛానల్లో నీ ప్రమేయం లేకుండా వాళ్ళు మాట్లాడుంటారా? ఎందుకంటే మీ యొక్క అవినీతి అక్రమాలంతా చిట్టా విప్పుతున్నారు కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించడానికి. అసలు అమరావతి అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంద్రుడు పాలించిన రాజ్యాన్ని అమరావతి అని ఎంతో గొప్పగా చరిత్ర దేవతలు చెప్పుకున్న పేరును పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి దీన్ని నువ్వు మహిళలు సెక్స్ ర్యాకెట్ చేస్తున్న ప్రదేశం అని చెప్తావా? నీలాంటి వాళ్ళని ముందు పెద్దలు చెప్పేవాళ్ళు అరగుండు కొట్టించి మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే నీ సాక్షి ఛానల్లో మాట్లాడిన మురళీకృష్ణని అరగుండు కొట్టించి చెప్పులతో కొట్టి మహిళలందరూ మాల వేసి నేను ఊరేగించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి గుర్తు చేయి, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నీ భార్య కూడా ఒక మహిళ, నువ్వు కూడా తాడేపల్లిలోనే ఉన్నావు. అంటే నువ్వు కూడా అప్పుడు మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఎక్కడుండేది అక్కడే కదా, రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కదా. ఆయన కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశాడు. అంటే మీ వాళ్ళు అరగంట గంట అన్నట్టు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినట్టు మా నాయకులు అనుకుంటున్నారా మీరు? ఏమన్నా సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికన్నా. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శన టోకన్ల జారీ ప్రక్రియను టీటీడీ ఈవో శ్యామలారావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో ఈవో శ్యామలారావు మాట్లాడారు. శ్రీవారి మెట్టు వద్ద ఆటో బాలాలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కౌంటర్లను మార్చామని తెలియజేశారు. కాగా అలిపిరి వద్ద టోకన్లు మంజూరు చేయడంపై శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి భక్తులకు రవాణా సౌకర్యం ఉందని తెలిపారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వస్తే శ్రీనివాస మంగాపురం వద్ద కౌంటర్ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పుష్పై కార్ట్ సంస్థ తీరు సరైంది కాదని తెలిపారు. నోటీసులు పంపామని తెలిపారు. పుష్పై కార్ట్ సంస్థ వివరణ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్య దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాళ్ళం. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి మొదలెట్టాము. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు.
ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. మాకు శ్రీవారి మెట్టు దగ్గర అలివేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు ఫ్రీ బస్సెస్ ఇక్కడి నుంచి పెడతారా ఎట్లా? ఫ్రీ బస్సులు నడుస్తాయి. కరెక్ట్ కాదు, వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోవాలనేది కూడా చూస్తాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రముఖ తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు శనివారం ప్రముఖ తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తన భర్త నిచోలాయ్ సచ్దేవ్తో కలిసి విచ్చేశారు. ఆమె భర్తతో కలిసి 5,000 రూపాయలు ప్రత్యేక రాహుకేతు పూజలను నిర్వహించుకున్నారు. పూజ అనంతరం ఆలయ అధికారులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ప్రత్యేక దర్శనం చేయించారు. తదుపరి శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందురాయల్, రవిరాయల్, సజ్జా హరీష్, చోటా పవార్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్యాగానికి ప్రతీక బక్రీద్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఏ నుంచి ప్రజలకు ఎన్డీఏ కూటమి విముక్తి కల్పిస్తుంది. హర్షం వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తాతానగర్ వాసులకు ప్రొసీడింగ్స్ కాపీలు అందచేత. దివ్య దర్శన టోకన్లు జారీ ప్రక్రియను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. వైభవంగా ప్రారంభమైన అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వైఖానస ఆగమయుక్తంగా ధ్వజారోహణ ఘట్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.